హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్లోకి పిల్లల లంచ్ బాక్స్లోకి బీన్స్ ఫ్రై చేశాను అనమాట. అది ఎలా చేయాలో చూద్దామా. అంటే అందరూ చేస్తారులేండి నా స్టైల్లో. మేము అప్పుడు ఏం తినేవాళ్ళం కాదు బీన్స్ అనేది. ఇప్పుడు ఈ ఇయరే లాస్ట్ ఇయర్ నుంచే బీన్స్ తింటున్నాం. అయితే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకుంటాం కదా. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మన ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని పోపులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు తీసుకుంటాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుంటాం. ఈ బీన్స్ ఆల్రెడీ ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా. నెక్స్ట్ ఈ బీన్స్ ఫ్రైలో ఏం చేస్తానంటే కొబ్బరికూర ఉంటుంది కదా, కొబ్బరికూర హాఫ్ చెక్క. మనం బీన్స్ ఎన్ని తీసుకుంటున్నాం చూసుకొని ఎంత కొబ్బరికూర కావాలంటే అంత వేసుకుంటాం. హాఫ్ చెక్క సరిపోయింది, మాకు సగం ముక్క సరిపోయింది కొబ్బరికాయలో. అది మిక్సీలో కోరేసుకొని ఉంచుకోవాలి పక్కనే. ఇప్పుడు నూనె మరిగింది కదా, ఈ ఆయిల్లో పోపులు అనేవి వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేయగానే పోపులు అన్నీ వేసుకోవాలి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోపులు అన్నీ వేయగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్లో చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోపులన్నీ వేగగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మా చిన్న అబ్బాయి ఇంటి దగ్గర ఉంటున్నాడు కానీ అస్సలు ఏ పని చేయనివ్వట్లేదు. ఫోన్లో ఛార్జింగ్ ఉండవట్లేదు. నేను చేసి పెట్టుకున్న వీడియోలన్నీ డిలీట్ చేసి పడేశాడు. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నేనైతే 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, మీరు తీసుకునే బీన్స్ మీ క్వాంటిటీని బట్టి. బాగా వేగిన తర్వాత ఈ బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. బీన్స్ ఉట్టి ఇలా కాకుండా క్యారెట్ ముక్కలు, బీన్స్ మొత్తం కలిపి కూడా చేసుకోవచ్చు ఫ్రై. అందులో కూడా కొబ్బరికూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కోసుకొని బీన్స్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. బీన్స్ అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. మిస్ అయింది పసుపు వేయడం, కొద్దిగా కారం వేయడం అన్నీ మిస్ అయిపోయాయి. కొబ్బరికూర వేయడం అన్నీ మిస్ అయిపోయాయి. రైస్ అది లంచ్ బాక్స్ పెట్టేశాను మా వాడికి. బాయ్.